పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారి మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించెను. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచ్చే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఎలయన ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఎలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకు మరియమాత పవిత్ర భర్త అయినటువంటి పునీత జోజప్ప గారి యొక్క మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పునీత జోజప్ప గారు దేవాది దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభు యొక్క సాకుడు తండ్రి, మనందరి కుటుంబాల పోషకుడు, శ్రీసభను నడిపించే నాయకుడు, మనందరి పాలక పునీతుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా కుటుంబాలు వివిధ రకాలంటి సమస్యల వలయములో చిక్కుకున్నట్టు ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా పొరపొచ్చాలు వచ్చి చివరికి విడిపోతున్నటువంటి రోజులలో మనం ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి మనస్పర్ధలు వస్తున్నాయి. కాబట్టి పిల్లలు తండ్రి దగ్గరనో తల్లి దగ్గరనో ఉండేటువంటి రోజులండి. ముఖ్యంగా పిల్లలకి ఎంతో కష్టకాలం. తల్లి తండ్రి విడిపోతే దాని యొక్క ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఇటువంటి సమాజంలో మనం ఉంటున్నాం. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇటువంటి సమస్యలను నేను వింటూనే ఉన్నాను. ప్రియుల 2 రోజుల క్రితం నాకు ఒక తల్లి ఫోన్ చేశారు. ఫోన్ చేసి వెంటనే ఫోన్లోనే ఎక్కి ఏడవటం ప్రారంభించి ఈ విధంగా చెప్పారు. ఫాదర్ గారండి, నేను ఈ తపస్సు కాలాన్ని చాలా భక్తిగా ఉండాలని, పవిత్రంగా ఉండాలని, దేవునికి దగ్గర కావాలని, నా పిల్లల కొరకై, నా భర్త కొరకై నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ దేవునిలో నా కుటుంబం దీవించబడాలని నేను ప్రయత్నం చేశాను. కానీ సాతానుడు అనేటువంటి వాడు నన్ను విడిచిపెట్టడం లేదండి. సాతానుడు అనేటువంటి వాడు నా కుటుంబాన్ని వివిధ రూపాలలో శోధిస్తున్నాడండి అని చెప్పి ఈ విధంగా చెప్పటం ప్రారంభించింది. నా భర్త ఈ శ్రమల కాలంలో ఎక్కువగా తాగటం ప్రారంభించాడు. ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళి తన స్నేహితులతో తాగటం ప్రారంభిస్తున్నాడు. ఇంకా పిల్లలకి ఉందా లేదా, పిల్లలకి బట్టలు ఉన్నాయా లేవా, ఇంట్లో తినడానికి అన్నం ఉందా లేదా అని కూడా చూడకుండా చాలా బాధేస్తుందండి. ఆయన వెళ్ళి సాయంత్రం రాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా తాగి వస్తున్నాడండి. నేను ఎంత వద్దనుకున్నా కానీ, ఎంత నిగ్రహించుకుంటున్నా కానీ నాకు కోపం వస్తుందండి కొన్నిసార్లు. క్షమించమని వాక్యం చెప్తుంది కదా, మన్నించమని వాక్యం చెప్తుంది కదా, నా వల్ల కాటలేదండి అని నా తల్లి వాపోతుంది. ప్రియులారా, ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆధునిక ప్రపంచంలో కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో చాలా చోట్ల నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి స్థితికి చేరుకుంటున్నాం. అటువైపున పురుషాధిక్యత అని మనం అనుకుంటే, మరోవైపున స్త్రీలు కూడా ఆర్థికంగా బలపడుతున్నారు. కాబట్టి వారు కూడా
నేనెందుకు తగ్గాలి అనేటువంటి ఆలోచన ధోరణితో వాళ్ళు కూడా ఉంటున్నారు. నేను ఇక్కడ పిల్లల ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పులు ఒప్పులు ఎంచటానికి లేనండి. కానీ ప్రస్తుత ప్రపంచం ఏ విధంగా ఉంది అని మాత్రం మేము ముందుంచుతున్నాను ఈ వాక్య పరిచర్యలో భాగంగా. మరి ఏమిటి దీనికి ఒక సమాధానం ఏంటి, పరిష్కారం ఏంటి, సొల్యూషన్ ఏంటి అంటే ప్రిలారా, ఈనాటి పండగే ప్రిలారా మన కుటుంబాలకి ఒక గొప్ప పరిష్కారంగా నాకు కనబడుతుంది. జోజప్ప గారు జీవించినటువంటి రీతిలో మన భర్తలందరూ కూడా, తండ్రులందరూ కూడా జీవించగలిగితే, కొంచెం ఓపిక, కొంచెం నిదానం ఉండగలిగితే, ఆ కొంచెం క్రమశిక్షణ ఉండగలిగితే, మరియ తల్లి లాంటి పవిత్రత భార్యలందరూ తల్లులందరూ అలవాటు చేసుకోగలిగితే ప్రియులారా, మన కుటుంబాలకు ఒక సమాధానం దొరికినట్లే. మన సమస్యల వలవలను కొట్టుమిట్టాడుతున్నటువంటి మన కుటుంబ వ్యవస్థకి దేవుడు వారిని అందుకేనేమో ఒక గొప్ప సుమాతృకగా, ఒక గొప్ప ఆదర్శంగా మనకిచ్చాడు. ప్రతి భర్త కూడా జోజప్ప గారిని చూసి కొంత నేర్చుకోగలిగితే, ప్రతి భార్య కూడా మరియత్తలను చూసి కొంత నేర్చుకోగలిగితే, ప్రతి తండ్రి కూడా జోజప్ప గారిని ఆదర్శంగా తీసుకోగలిగితే, ప్రతి తల్లి కూడా మరియతలను ఆదర్శంగా తీసుకోగలిగితే, ప్రతి పిల్లవాడు, ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ కూడా యేసు ప్రభువును ఆదర్శంగా తీసుకోగలిగితే ప్రియులారా, మనందరి కుటుంబాలు కూడా వసుదైక కుటుంబముగా, మనందరి కుటుంబాలు కూడా తిరు కుటుంబాన్ని పోలి జీవిస్తాయి. ప్రియులారా, మనందరి కుటుంబాలు కూడా ఇదిగో ఆ దేవాది దేవుని తిరు కుటుంబాన్ని పోలి జీవించులాగా మన కుటుంబాలను చేయమని ప్రార్థన చేసుకోవాలి. ప్రత్యేకమైన రీతిలో ప్రియులకు దేవుని బిడ్డలారా, జోజప్ప గారు మన కుటుంబాలకి ఎంతైనా కానీ ఆదర్శంగా ఉండడం ఈ ఆధునిక ప్రపంచంలో ఆవశ్యకత ఏర్పాటు చేసుకుంది. జోజప్ప గారి యొక్క జీవితాన్ని మన కుటుంబాలకి ఆదర్శంగా మనం స్వీకరించాలి, వారి అడుగుజాడలో మనం నడవగలగాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, జోజప్ప గారు బైబిల్ గ్రంథంలో ఏ అద్భుతాలు చేయలా, ఏ ఆశ్చర్యకార్యాలు చేయలా. అసలు ఆ విషయానికి వస్తే బైబిల్లో ప్రియులారా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడారండి. కానీ ఆయన చేతల ద్వారా, ఆయన క్రియల ద్వారా, ఆయన చేసినటువంటి కార్యాల ద్వారా ఆయన మన కుటుంబాలకి పాలక పునీతుడు, మన కుటుంబ పోషకుడు. ఆయన ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రీసభ జోజప్ప గారిని కుటుంబాల పాలక పునీతుడిగా, శ్రీసభ పాలక పునీతుడిగా ఆయన మనకు అనుగ్రహించారు. ఈరోజు వారి యొక్క గొప్ప పండగ రోజున, మహోత్సవం రోజున కొన్ని అంశాల మీద ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనము, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఆ పుట్టబోయే దేవుని కుమారునికి, ఆ మరియ తల్లి ద్వారా ఈ లోకానికి రాబోతున్నటువంటి మనుష్యావతారునికి పేరు పెట్టే అధికారాన్ని ఎవరికి ఇస్తున్నారండి? దేవుడు పునీత జోజప్ప గారికి ఇస్తున్నారు. ఎందుకని ప్రియులారా, యూదుల యొక్క సంప్రదాయం ప్రకారం ఎప్పుడూ కూడా కుమారుడికి, కుమార్తెకి వచ్చేటువంటిది ఏమిటి అంటే పేరు తండ్రి యొక్క వారసత్వము ద్వారా వస్తుంది. కాబట్టి ప్రియులారా, జోజప్ప గారు దావీదు వంశస్థుడు. కాబట్టి యేసు ప్రభువుని కూడా పలు సందర్భాలలో దావీదు కుమారా యేసయ్య నన్ను కనికరించుమయ్యా అని త్రోపక్కనటువంటి గుడ్డివాడు అరిచాడు. ఎలాగ వచ్చింది? మరియతల నుంచి వారసత్వం రాలేదండి, జోజప్ప గారి ద్వారా వారసత్వం వచ్చింది. కాబట్టి పిల్లలు ఇక్కడ వాక్యానుసారముగా చూస్తే బాలయేసుకు పేరు పెట్టింది జోజప్ప గారే. మనకు లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరియ తల్లి కూడా ఇదే మాటలు చెప్పబడినప్పటికీ కూడా మన యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఆ యేసు ప్రభు ఎవరి వారసత్వాన్ని పొందుకున్నారు? జోజప్ప గారు దావీదు వంశస్థుడు. కాబట్టి ఆ జోజప్ప గారి యొక్క వారసత్వం వల్ల కలిగారు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా కలిగినా కానీ లోకానికి చూడటానికి మాత్రం ఆయన జోజప్ప గారి యొక్క కుమారుడుగా, ఆయన సాకుడు తండ్రిగా ఆయన కనబడుతున్నాడు జోజప్ప గారు. పిల్లగు దేవుని బిడ్డారా, ఇటువంటి మహద్భాగ్యాన్ని దేవుడు జోజప్ప గారికి కల్పించారు. ఆయన గోరుముద్దలు తినిపించి ఆయనను పెంచి పెద్ద చేసి మరియ తల్లికి సంరక్షకుడిగా ఉండడానికి, ఆయన విరక్త భర్తగా ఉండడానికి గొప్ప ఆ యొక్క మహోన్నతమైన ఆ యొక్క స్థానాన్ని ఇచ్చాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక జోజప్ప గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే అన్నిటికంటే ముఖ్యమైనది ఎప్పుడు మనం చదువుకునేది, ధ్యానించేది ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19వ వచనం, ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచ్చే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను.
వాక్యం ఏమని చెప్తుందండి? జోజప్ప గారి గురించి ఆయన నీతిమంతుడు అనే వాక్యం చెప్తుంది. నీతిమంతుడు అనేటువంటి వాక్యానికి ప్రియులారా, ఇదిగో ఆయన ఒట్టి మంచి మనిషి మాత్రమే కాదండి, ఇంకా లోతైనటువంటిది. నీతిమంతుడు అనే పదాన్ని బైబిల్ గ్రంథంలో ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదండి. అతి కొద్ది మందికి మాత్రమే, అతి తక్కువ మందికి మాత్రమే నీతిమంతుడు అనే బిరుదునివ్వబడింది. ఉదాహరణకి ప్రియులకు దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో అబ్రహామునికి ఆయన విశ్వాసము ద్వారా ఆయన తండ్రి అయ్యాడు. ఆయన నీతి తనని పవిత్రునిగా ఎంచింది. ఆయన నీతి ద్వారా ఆయన తండ్రిగా ఎంచబడ్డాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ జోజప్ప గారికి కూడా అటువంటి బిరుదు ఇవ్వబడింది. ఏమిటి జోజప్ప గారు చేసిన అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది? ఒక్క వాక్యాన్ని మనం చూస్తే, ఆమె భర్తయ్యకు యోసేపు నీతిమంతుడొకటొచ్చి మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందండి? చిన్న పొరపచ్చం రాగానే, చిన్న సమస్య రాగానే మనం కోర్టులకు ఎక్కుతున్నాం, బజారుకి ఎక్కుతున్నాం, మన యొక్క కుటుంబ పరువు రోడ్డున పడవేస్తున్నాం. కానీ జోజప్ప గారికి ఎప్పుడైతే తన భార్య అయిన మరియమ్మ గర్భము దాల్చింది అని తెలిసిన వెంటనే, గ్రహించిన వెంటనే ఆయన తొందరపాటుకు వెళ్ళలేదు. ఆయన నిదానించాడు, సమస్యను జటిలం చేయలా. ఆయన అన్నిటికంటే ముఖ్యంగా తప్పు దొరికింది కదా, నా భార్యను రోడ్డుకి ఇడుద్దాం, కోర్టుకి ఇడుద్దాం అని అనుకోలేదండి. కానీ ఏమనుకున్నాడండి? మొదటిగా ఇదిగో మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక, తనకిష్టము లేదు, ఒక మంచి మనిషిగా నీతిమంతుడిగా తన భార్యని అవమానించడం ఇష్టం లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఒకవేళ తప్పు జరిగిందా జరగలేదా నాకు తెలియదు, అది ఏంటో నాకు తెలియదు, కాబట్టి తొందరపాటు లేదండి, నిదానించాడు. ఆ నిదానములోని దేవుని మీద ఆధారపడ్డాడు. బహిరంగ అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాడు. ఒక నిర్ణయానికైతే వచ్చాడు, కానీ ఆ నిర్ణయం అనేటువంటిది ఆ తల్లికి ద్రోహం చేసేటటువంటి విధంగా లేదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి మనకి, భర్తలందరికీ, భార్యలందరికీ కూడా జోజప్ప గారు ఒక గొప్ప సుమాతృకగా ఉండాలి. తొందరపాటు కార్యము ద్వారా, జాగ్రత్తగా వినండి పిల్లలు దయచేసి, తొందరపాటు కార్యము ద్వారా అది ఏం జరిగిందో మనకు తెలియదు, ఎందుకు జరిగిందో మనకు తెలియదు. వెంటనే మనం ఒక తొందరపాటు నిర్ణయం తీసుకోవటం వలన, ఒక నిర్ణయం ద్వారా జరిగేటువంటి ఆ యొక్క రెపకుషన్స్ అంటారండి, ఆ ఫలితాలు, దుష్ప్రభావాల వలన ఆల్రెడీ వ్యక్తుల మధ్యలో దూరం పెరుగుతుందండి. చిన్న చిన్న కొన్ని ఉదాహరణలు ఇస్తాను ప్రియారా. ఏంటి తొందరపాటు అంటే, ఒక రోజున ఒక టీచర్ గారు అక్కడ బస్సు వెళ్ళిపోయింది కాబట్టి తనతో పాటు ఉన్న మాస్టర్ని రిక్వెస్ట్ చేసి, మాస్టర్ అండి మా ఇంటి దగ్గర దించుతారా, ఈరోజు బస్సు వెళ్ళిపోయిందండి, నాకు అవకాశం లేదు, కెన్ యూ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు. ఆ మాస్టారు సరేనమ్మా అని ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎటువంటి చెడు తలంపులు లేకుండా ఆ టీచర్ గారిని తన బండి మీద ఎక్కించుకొని అక్కడ దించారు. భర్త చూశాడు, ఇంకంతే. ఆ రోజున కొన్ని అనకూడనటువంటి మాటలు అనేశాడు భర్త, అనకూడనటువంటి మాటలు అనేసేసాడు తొందరపాటులో, క్షణికావేశంలో ఆమె యొక్క క్యారెక్టర్ను నిందించాడు. ఆవిడ కూడా క్షణికావేశంలో నువ్వు నన్ను ఇంత మాట అంటావా అని ఆ భర్తను విడిచిపెట్టి, నాకు ఉద్యోగం ఉంది, నా కాళ్ళ మీద నేను బతకగలను, నువ్వేంటి నన్ను ఇంత మాట అంటావు అని ఆవిడ కూడా భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇతని తరపున వాళ్ళు ఇతనికి చెప్తున్నారు, ఆమె తరపున వాళ్ళు ఆమెతో చెప్తున్నారు, నువ్వు తగ్గొద్దు, నువ్వు తగ్గొద్దు. ఏమవుద్దండి చివరికి? ఇద్దరు తగ్గకపోతే జరగాల్సినటువంటి చెడు జరిగిపోతుంది. ఇది నాకు తెలిసినట్టు ఒక సంఘటన ప్రియులారా. ఇద్దరు టీచర్లే, కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ భర్త కొంచెం ఓపిక బట్టి ఆ భార్య వచ్చిన తర్వాత జోజప్ప గారు ఏ విధముగా ప్రియులారా తొందరపాటు లేకుండా ఆ భార్య ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ,
మంచిగా ఉన్న సమయంలో, ఇది ఒక ఉదాహరణ మాత్రం పిల్లరా, మంచిగా ఉన్న సమయంలో ఆ భార్యతో నువ్వు ఈసారి ఆ విధంగా బండెక్కిరా, మాకు కావాలంటే నేను వచ్చి తీసుకొస్తాను నిన్ను, నాకు అది నచ్చలేదు ఏమనుకో మాకు అన్నాడు అనుకో, భార్య తప్పనిసరిగా అది అర్థం చేసుకునేది. ఒకవేళ భార్య కూడా సరే ఆయన ఆవేశంలో ఆ విధంగా ఎక్కి రావటం ఇష్టం లేదేమో, అందుకే తొందరపాట్లు అన్నాడేమో అని భార్య ఒక్క నిమిషం పాటు ఆలోచించి, ఏమండి లేదండి అది బస్సు వెళ్ళిపోయింది, ఆ రోజు ఒకటే బస్సు ఉంది, ఇంక నాకు వేరే మార్గంలో నాకు ఎక్కి వచ్చాను, అది మీకు బాధ కలిగించినట్లుంది, మీరు తొందరపాట్లు నన్ను 2 మాటలు అన్నారు, ఇక నా జీవితంలో ఎప్పుడు అలా చెయ్యనండి, ఎంత కష్టమైనా మీకు ఫోన్ చేస్తాను అని ఉన్నా కానీ భర్త కూడా అయ్యో నేను ఇంత తొందరపడి అన్నానా అని అయ్యి ఉండేదండి. జోజప్ప గారు మనకు నేర్పించేది ఏంటంటే, ప్రియమైన కుటుంబ సభ్యులారా, ప్రియమైన భార్యలారా, భర్తలారా, ఇది నేను జోజప్ప గారి నుంచి చూసినటువంటి గొప్ప సుగుణం ప్రియులారా. ఏమిటి అంటే, ఆ తొందరపాటును మనం తగ్గించుకోగలిగితే, ఆ అహాన్ని మనం తగ్గించుకోగలిగితే పిల్లారా, సగం కాదండి 80% సమస్యలు పరిష్కారం అయిపోతాయి. జోజప్ప గారు ఆధునిక కుటుంబాలకి ప్రియులారా, భార్యలకి ఒకవైపున భర్తలకి ఒకవైపున నేర్పించేది ఏంటంటే, తొందరపాటును తీసివేయండి, కొంచెం ఆలోచించండి. ప్రియులారా, పునీత జోజప్ప గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి. ఏం చేశాడండి, ఆమె భర్తయ్యకు యోసేపు నీతిమంతుడు ఒకటొచ్చి మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించు నిశ్చయించుకున్నాడు. అంటే వెంటనే నిర్ణయం తీసుకోలా, ఏమని చేద్దాం అనుకున్నాడు, వెంటనే బజార్ ఎక్కల. ప్రియులారా, మనం ఎప్పుడైతే మన ప్రయత్నాన్ని మనం చేస్తామో దైవ సహాయం కూడా మనకు తోడుగా ఉంటుందండి. ప్రియులారా, మనం ఎప్పుడైతే మనం ఆ మంచి హృదయముతో ఉంటామో, చెడు హృదయముతో ఉండమో, చెడు ఆలోచనతో ఉండమో, దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడండి, తోడ్పడతాడండి. దేవుడు ఏం చేశాడు, వెంటనే వాక్యాన్ని చదువుకుంటే, యోసేపు ఇట్లు తలంచుచూ ఉన్నాడంతే, తొందరపడలా. ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది అని పలికి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందని పలికి జోజప్ప గారికి ఒక వరాన్ని ఇస్తున్నాడండి. ఏమిటి అంటే, వెంటనే ఆమె ఒక కుమారుని కంటుంది, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి, నువ్వు అధికారివి, కుటుంబానికి యజమానుడు నువ్వు, ఆయనకి ఒక అధికారాన్ని ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత జోజప్ప గారిలో ఉన్న నెమ్మది, ఆ తొందరపాటు లేని తనము, ఆ మాటలు అనేటువంటి తనము లేకుండా ఉంటే, ఇద్దరు అండి, నేను ఒకళ్ళనట్లేదండి, ఇటువైపు భార్య ఇటువైపు భర్త, జోజప్ప గారు మనకు నేర్పించేది ఆ నిదానములోనే, ఆ ప్రార్థనలోనే ప్రార్థన చేసి ఉంటాడు తప్పనిసరిగా జోజప్ప గారు. అయ్యా ఏంటయ్యా ఇది అని దేవుని నీతిమంతుడు అండి, ఆయన నీతిమంతుడని బైబిల్ ఎవరిని చెప్తుంది, దేవుని మీద ఆధారపడినటువంటి వాడిని నీతిమంతుడిగా చెప్తుంది. ఇది మొదటి అంశం ప్రియులారా, తొందరపాటు లేకుండా దేవుని మీద ఆధారపడటం. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, నీతిమంతుడు అంటే ఏమిటి అంటే, బైబిల్ ప్రకారము దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించినటువంటి వాడు, దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించినటువంటి వాడు. ఏమిటి ప్రియ వాక్యం ఏమని చెప్తుంది, మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 24వ వచనములో చక్కని వాక్యం ఉంటుందండి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 24వ వచనములో, యోసేపు నిద్ర నుండి మేల్కొని ప్రభువుతో ఆజ్ఞాపించినట్లుగా చేసిన దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాడు జోజప్ప గారు దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాడు అనే దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి, వాక్యాలు చాలా ఉన్నాయి. లూకాసు వార్తలో ప్రియులకు దేవుని బిడ్డలారా 1వ అధ్యాయములో ఏ రీతిగా ఆ యొక్క బాలయేసును తీసుకొని మరియ యోసేపులు దేవాలయానికి వెళ్ళారు, వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనములో, మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకోవలసిన దినములు వచ్చినవి, ప్రతి తొలచూలు మగబిడ్డ దేవునికి అర్పించబడనని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది,
ఆ విధంగా ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమును తీసుకొని పోయి దేవుని సన్నిధిలో ఒక జత గువ్వలనైన 2 పావురంపిలను బలిగా సమర్పించి బాలయేసును కానుకగా అర్పిస్తున్నారు. ఇది ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు. ఎవరు? యోసేపు గారు. మరొక్క మారు ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2:41 ఆయన తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు? యేసు ప్రభువుకి తల్లిదండ్రులైనటువంటి యోసేపు గారు, మరియ తల్లి ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు యెరూషలేమునికి వెళ్ళేవారు. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వాడు జోజప్ప గారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు దీవించబడాలి అంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే పునీత జోజప్ప గారి యొక్క సుమాత్రకును ఈ విషయంలో మనం కూడా అనుసరించాలి. ఏమిటి? దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించటం, దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించగలగటం. ఏ కుటుంబం అయితే తల్లి, తండ్రి, బిడ్డలందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు అని కీర్తనల గ్రంథం 1వ వచనం మనకు చెబుతుంది. పిల్లలు 1వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఒకసారి ఆ వాక్యాన్ని కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి, దుష్టుల సలహాలను పాటింపని వాడును, దుర్మార్గుల దుష్కార్యములలో పాల్గొనని వాడును, ప్రభువుని వేళాకోళము చేయువారితో చేతులు కలపని వాడును అనే నరుడు ధన్యుడు. అతడు ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయును, రేయింబవళ్ళు మననము చేసుకొనుచుండును. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడక ఉండు చెట్టి వంటి వాడు. ఆ విధంగా దీవించబడతాడట. జోజప్ప గారు ఎంతగా దీవించబడ్డారండి. ఆయన మరియ తల్లికి విరక్తత్వ భర్తగా ఉన్నందుకు గాను, యేసు ప్రభువుకి సాకుడు తండ్రిగా ఉన్నందుకు గాను, నాటికి నేటికి కూడా ఆయన మహా గొప్ప పునీతుడుగా యేసు ప్రభువు తర్వాత, మరియ తల్లి తర్వాత జోజప్ప గారిదే స్థానం. ప్రియులారా, శ్రీసభలో మా విజయవాడ మిత్రాసనంతే ఎక్కడికి పోతే అక్కడ జోజప్ప గారి పేర్లే. ఎక్కడికి పోతే అక్కడ సెయింట్ జోసెఫ్స్ కాలేజీ, సెయింట్ జోసెఫ్ స్కూలు, సెయింట్ జోసెఫ్స్ బోర్డింగు, ఎక్కడికి పోతే అక్కడే. నేను పుట్టినటువంటి మా గ్రామం నవాబ్పేట, పునీత జోజప్ప గారి హాస్పిటలు, పునీత జోజప్ప గారి స్కూలు, పునీత జోజప్ప గారి చర్చి, పునీత జోజప్ప గారి బోర్డింగు. మన ధన్యత అండి ఆయనకు ఆ మహా గొప్ప పునీతుని యొక్క పేరు పెట్టుకోవటం. ప్రియులారా, కారణం ఏమిటి అంటే ఆయన దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవి విధేయతను చూపించాడు. ప్రియులకి తల్లిదండ్రులారా, తండ్రులారా, ముఖ్యంగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తే నీ కుటుంబం ఎలాగ ఉంటుందంటండి? ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడక ఉండు చెట్టు వంటి వాడిగా ఉంటాడంటండి. అదేవిధంగా ప్రియులారా, 128వ కీర్తనలో ఎంత చక్కగా చెప్తాడండి. దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించేటువంటి వాని కుటుంబం ఏ విధంగా ఉంటుందట, ఏ విధంగా దీవెనలు పొందుకుంటుందట. వాక్యాన్ని ఆలకించండి పిల్లరా. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు, 128వ కీర్తన 1వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గము నడుచు నరుడు ధన్యుడు. నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయను పొందుతావు. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవల పిలక వలె ఉంటారు. ఇంకా ఏమంటున్నాడు పిల్లరా? దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇటు దీవెనలు పొందును. నీ జీవిత కాలం అందెల్లా ప్రభువు సియోను నుండి నిన్ను దీవించునుగాక, నీవు యెరూషలేమును అభ్యుదయమును కాంతువుగాక. ఎంత గొప్ప దీవెనలు ప్రియులారా. జోజప్ప గారిలాగా నీవు ఒక భార్యగా, ఒక భర్తగా, ముఖ్యంగా ప్రియులారా దేవునికి లోబడి జీవిస్తే ఎంత విధంగా దేవుడు దీవిస్తాడో ఈనాడు జోజప్ప గారికి ఆదర్శము ద్వారా మనందరం కూడా నేర్చుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ పునీత జోజప్ప గారు గూర్చి ప్రియులారా, పునీత జాన్ క్రిసోస్టమ్ గారు ఏమంటారు అంటే, విధేయతే మనిషిని దేవుని దగ్గరకు తీసుకొని వెళుతుంది. విధేయత అంటండి మనిషిని దేవునికి ఇష్టడుగా మారుస్తుందంటండి. జోజప్ప గారిలో ఉన్న విధేయత, దేవుని యొక్క వాక్యానికి విధేయత జోజప్ప గారికి దేవుడికి ఇష్టడుగా ఏర్పడు. మనం అనుకోవచ్చండి, అంతమంది మనుషులు ఉన్నారు కదా ఆ రోజుల్లో యూదులలో, మరి జోజప్ప గారిని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు సాకుడు తండ్రిగా ఉండడానికి? ఆయనలో ఉన్న ఈ గొప్పతనం ప్రియులకు దేవుని బిడ్డలారా. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సత్యోపదేశ సంక్షేపం ఏమంటుందంటే, విశ్వాసము అంటే దేవునికి పూర్తిగా లోబడి ఉండడం. పునీత జోజప్ప గారు నీతిమంతుడు. నీతిమంతుడు ఎలాగ? విశ్వాసమునందు నీతిమంతుడిగా ఎంచబడతాడు. విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా ఎంచబడతారు.
ఎలాగా ఆయన విశ్వాసం అంటే ఏంటి? దేవునికి పూర్తిగా లోబడి ఉండటం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మనం ఒక వాక్యాన్ని చదువుకోవాలండి. ఏమిటి అంటే, తిమోతి గ్రంథములో భర్తలు ఏ విధముగా ఉండాలి అనే వాక్యాన్ని మనం చదువుకుంటామండి. చాలా చక్కని వాక్యం అండి అది. మనందరము కూడా ధ్యానం చేయాలి ఈ సందర్భంగా. ప్రియులారా, పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏమని ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇదిగో, ఎవరైనా తన బంధువులను గూర్చి, అందును విశేషించి తన కుటుంబమును గూర్చి శ్రద్ధ వహింపనిచ్చో అతడు ఈ విశ్వాసమును విడనాడినట్లే. అట్టివాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. జాగ్రత్త అండి. ఎవడైనా కానీ తన కుటుంబ సభ్యులని అతడు ఆ కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించకపోతే అట్టివాడు విశ్వాసమును విడనాడినట్లే. అట్టివాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటండి. ఒక తండ్రిగా నీ బాధ్యతను నెరవేర్చకపోతే ఏమని ఉందండి? నీ కుటుంబ సభ్యుల యొక్క బాగోగులు నువ్వు చూసుకోకపోతే, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒక తండ్రిగా, ఒక భర్తగా అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటున్నాడు. వాక్యాన్ని చెప్తున్నాను. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, కాబట్టి తండ్రులారా, తల్లులారా, జోజప్ప గారు ఏ విధముగా కుటుంబాన్ని గురించి పట్టించుకున్నారో అదే విధముగా ఇదిగో ఈ రోజులలో మనం మన పిల్లల గురించి, మన కుటుంబాన్ని గురించి పట్టించుకోవాలి. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, మాకు గురువులుగా ఎక్కువగా మాతో మాట్లాడుతుంటారు వారి కుటుంబ సమస్యలు. ఏం జరుగుతుందండి? కొన్ని సందర్భాలలో ఇండివిజువాలిటీ, ఈగోలు ఎక్కువైపోతున్నాయండి. నాది నాకు, నీది నీకు. ఇంట్లో ఖర్చు పెట్టే కాడ అన్ని కొలతలు ఏర్పడుతున్నాయి. బాధాకరమైన విషయమేనండి. అంటే ఇద్దరు కూడా ఒక సమతుల్యంతో ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. ఆ ప్రయత్నాలు సాగించాలి, అటువైపుగా అడుగులు వెయ్యాలి. అది లేకపోతే ప్రియులారా, ఒకే గొడుగు కింద ఉంటాం కానీ ఆ రెండు హృదయాలు కలవు. అవును ప్రియులారా, జాగ్రత్త వహించాలి. జోజప్ప గారు ప్రియులారా, త్యాగం విషయంలో, ఈ మాట గుర్తుపెట్టుకోండి, త్యాగం విషయంలో మనందరికీ ఆదర్శం అండి. ఆయన ఒక వడ్రంగివాడు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. త్యాగం అండి. ఆయన తనను తాను మరిచిపోయాడు. మరియ తల్లిని, బాలయేసును పోషించటానికి, మరియ తల్లిని, బాలయేసును కాపాడడానికి పుట్టిన వెంటనే ప్రియులారా, ఇదిగో ఐగుప్తునకు పారిపొమ్మన్నాడు దేవుడు. ఎందుకంటే హెరోదు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదువుకుంటాం. ఏమని చదువుకుంటాం? వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపున కలలో కనిపించి, శిశువును చంపుటకు హెరోదు వెతకబోవుచున్నాడు. కావున నువ్వు లేచి బిడ్డను, తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి నేను చెప్పు వరకు అచ్చటనే ఉండుము. ఎన్ని కష్టాలండి, ఎన్ని శ్రమలండి జోజప్ప గారికి. అయినా కానీ త్యాగం కనబడుతుందండి. ఒక రక్షకుడిగా ఉంటాడు ఆ కుటుంబానికి, ఆయన సంరక్షకుడిగా. అవును ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో వ్యక్తిగతమైన స్వార్థాలు ఎక్కువైపోతుండగా కొన్ని చోట్ల వింటున్నామండి, తల్లి తన స్వార్థం కొరకై, తండ్రి తన స్వార్థం కొరకై కుటుంబం అనేటువంటిది విచ్ఛిన్నమైపోతుంది. కొద్దిగా ఆ అహాన్ని తగ్గించుకోగలిగితే, సొంత లాభం కొంత మానుకోగలిగితే మన కుటుంబాలు దేవుని చేత దీవించబడతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజున ప్రియులారా, ఆ జోజప్ప గారి గురించి ముఖ్యంగా 3 విషయాలు తెలుసుకుంటున్నాం. మొదటిగా ఏమిటి? పునీత జోజప్ప గారిలో తొందరపాటు లేదు, నిదానం ఉంది, ఆలోచించాడు. అది మనందరికీ ఎంతో సుమాతృక ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటిది. రెండవది ప్రియులారా, దేవునికి లోబడటం, దేవుని యొక్క వాక్యానికి లోబడటం,
దేవుని యొక్క సందేశానికి లోబడటం, మన కుటుంబాలు దీవించబడిన కుటుంబాలుగా ఉంటాయి. మూడవది ప్రియులారా, జోజప్ప గారిలో ఉన్నటి త్యాగపూరితమైన జీవితం. ఒక వడ్రంగిగా ఆయన ఎంతో శ్రమించాడు కుటుంబాన్ని పోషించటానికి. అదే కాకుండా ప్రియులారా, ఆ మరియా బాలయేసుని కాపాడటం కొరకై ఆయన ఎంతో దూరం ప్రయాణం చేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత జోజప్ప గారి పండగ ఒక పురుషులకు మాత్రమే అనుకోకండి. ఈ రోజున నేను చెప్పినట్టు వాక్యం తల్లులకి, తండ్రులకి, భర్తలకి, భార్యలకి ఇద్దరికీ వర్తిస్తుందండి. జోజప్ప గారిని పోలి ఇద్దరూ జీవించాలి. అప్పుడే మన కుటుంబాలు దీవించబడిన కుటుంబాలుగా, ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉంటాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, త్యాగం, అటువంటి త్యాగం మన కుటుంబాలలో ఉన్నప్పుడే మన కుటుంబాల అద్భుతాన్ని చూస్తాయి. ఈనాడు ప్రియులారా, పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని మనందరి కుటుంబాల కొరకే ప్రార్థన చేద్దాం. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలారా, వివాహం చేసుకునేటువంటి వారలారా, మీ తల్లిదండ్రి కోసం ప్రార్థన చేయండి. వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలారా, మీకోసం ప్రార్థన చేసుకోండి. మీ తల్లిదండ్రులు ఉంటారు కదా, వృద్ధాప్యంలో ఉన్నట్టు వారి కోసం ప్రార్థన చేయండి. వాళ్ళని విడిచిపెట్టమాకండి. అదే మనకు దీవెన. పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా శ్రీసభ కోసం ప్రార్థన చేద్దాం, మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. తలలు వంచి దేవుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, పునీత జోజప్ప గారిని నీ సాకుడు తండ్రిగా నువ్వు స్వీకరించావు. వాక్యములో లూకాసు వార్త 2వ అధ్యాయములో 52-53 వచనాలలో నీవు 12 ఏళ్ల ప్రాయంలో ఉన్నా కానీ తిరిగి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నావన్న వాక్యం చదువుకుంటాం. ఓ యేసురాజా, ఇదిగో నీ సాకుడు తండ్రి అయినట్టు పునీత జోజప్ప గారిని మా కుటుంబ పోషకుడిగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. తిరుగు కుటుంబ పోషకుడిగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మా కుటుంబాల కాపరిగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మా కుటుంబాలను దీవించండి, భార్యాభర్తలను దీవించండి, తల్లిదండ్రులను దీవించండి, బిడ్డలను దీవించండి. మేమందరము కూడా పునీత జోజప్ప గారిలో ఉన్న సుగుణాలు, నిదానము, తొందరపాటు లేనితనము, కొంచెం సమయాన్ని తీసుకొని మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చుకోవడము, అదేవిధంగా ప్రభువా ఇదిగో నీ యొక్క వాక్యానికి లోబడి జీవించేటువంటి ఆ సుగుణము, చివరిగా ఇదిగో కష్టపడి శ్రమించి కుటుంబాన్ని కాపాడినటువంటి త్యాగముతో కూడినటువంటి ఆ యొక్క శ్రమ మా అందరిలో ఉండులాగున, మా కుటుంబాలను కాపాడుకునేలాగున, సాతాను బారి నుండి మేము కాపాడబడిలాగున తండ్రి మమ్ము దీవించండి, ఆశీర్వదించండి. ఈనాడు ఎవరైతే జోజీ, జోజప్ప, జోసఫ్, జోస్ఫీన్ అనేటి వివిధ రకాలలో జోజప్ప గారి యొక్క పండుగను కలిగి ఉన్నారు, వారందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ప్రభువా మా కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, నీకు లోబడి జీవించే తిరు కుటుంబాన్ని పోలి జీవించినట్టుగా మమ్మల్ని దీవించమని ఈనాడు ఈ ప్రార్థనా సమావేశంలో యొక్క వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని పునీత జోజప్ప గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా వెడుతూ ఉండగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా, స్వస్థపరచండి, కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. ఎంతోమంది బిడ్డలు వివిధ ఉద్దేశాలు, తలంపుల కొరకై మా కొరకు ప్రార్థించండి అని వేడుకుంటుండగా వారందరి తలంపులను ప్రభు, ముఖ్యంగా ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి తలంపులను ప్రభువా జోజప్ప గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. దీవించండి ప్రభు, ఈ క్షణంలో ఆశీర్వదించండి నాయన. ప్రత్యేకంగా ప్రభువా ఈనాడు ఎవరైతే ఈ పరిచర్య కొనసాగటము కొరకై వారి వంతుగా సహాయం చేస్తున్నారు ప్రభువా, వారందరి కొరకై ప్రార్థించమని అడిగినటువంటి వారందరి కొరకై ఒక ఆత్మీయ తండ్రిగా ప్రార్థించడం నా యొక్క బాధ్యత. నా బాధ్యత మరవకుండా వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించమని నీ పాదాలను పట్టి వేడుతున్నాను ప్రభువా. ఈ మనలన్నింటినీ మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.